ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. సింహరాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారి యొక్క వ్యక్తిత్వ, ప్రేమ, దాంపత్య జీవితం, స్వభావం, గుణగుణాలు, అలాగే వారి యొక్క బలాలు, బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధారణంగా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షణాలు కలిగి ఉంటాయి. రాశిచక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరి స్త్రీలకు భిన్నంగా ఉంటాయి. ఇందులో సింహరాశి స్త్రీ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, సింహరాశిలో జన్మించిన స్త్రీలు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకు అనగా సింహరాశి కూడా జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. సింహరాశి నందు జన్మించిన స్త్రీలు కూడా నాయకత్వ లక్షణం కలిగి ఉంటారని చెప్పుకోవాలి. మగ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని 1, 2, 3, 4 పాదాలు, మరి ఉత్తర పలుగుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారికి చెందినవారు. సింహరాశిలో జన్మించిన స్త్రీలు చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. గుండ్రటి ముఖం, విశాలమైన కళ్ళు, చక్కని ముఖవర్షణ, నల్లటి జుట్టు కలిగి వీరి చూపు ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రత్యేకంగా వీరి కళ్ళు చాలా స్పెషల్గా ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే వీరి డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ చాలా బాగుంటాయి. వీరి యొక్క మెయింటెనెన్స్ డిగ్నిటీగా ఉంటుంది. వీరి జీవితం ప్రతిదీ నెంబర్ వన్గానే ఉండాలనుకుంటారు కూడా. క్లారిటీ విషయంలో కూడా వీరు రాజీ పడరు. అలాగే సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితం గడపాలని అనుకుంటారు. అయితే దానికోసం వీరు ఎదుటివారి నుంచి ఏది ఫ్రీగా తీసుకోరు కూడా. ఎప్పుడు కూడా ఎదుటివారికి సహాయం చేయాలని అనుకుంటారు. ఎదుటి వారి వద్ద ఏది ఆశించరు. ఎందులోనైనా సరే వీరిదే పై చేయిగా ఉండాలని కూడా వీరు అనుకుంటారు. చాలా కష్టపడి పనిచేస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు వీరికి ఉండాలని ఆశపడతారు. ప్రతి ఒక్కరూ వీరికి విలువ, గౌరవం ఇవ్వాలని అనుకుంటారు. సింహరాశి స్త్రీలకు నచ్చనివి ఏమిటి అంటే మోసం చేయటం, నమ్మించినట్టే మోసం చేయటం, కపట ప్రేమ చూపటం. సింహరాశిలో జన్మించిన స్త్రీల క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ఎంత ఉన్నత స్థితిలో సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో వీళ్ళు నిరంతరం శ్రమిస్తారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఆర్థిక విషయాలలో కూడా సమరులుగా పేరుగడుతారు. సింహరాశిలో జన్మించిన స్త్రీలు సింహం లాంటి వారని చెప్పాలి. వీరు చాలా డైనమిక్గా ఉంటారు. ఏ విషయంలోనూ కూడా వీరు తగ్గరు అని చెప్పుకోవాలి. అన్నిట్లోనూ చాలా గొప్ప స్వభావం కలవారు. అలాగే వీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేహి అని ఇతరుల దగ్గరికి వెళ్ళి చేయి చాచి అడగరు. వీరు దయగల స్వభావం కలవారు. ఎవరైనా ఆపదలు ఉన్నారు అని తెలిస్తే వీరి వద్దకు వచ్చి ఆనత్యశనం అని అడిగితే వారి వద్ద లేకపోయినా వారికి ఏదో విధంగా సహాయపడాలి అని అనుకుంటారు. వీరు ఏ పరిస్థితుల్లో అయినా గొప్పగా, హోదాగా బతకాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే వీరు న్యాయంగా, ధర్మబద్ధంగా ముందుకు వెళ్తారు. దానికోసం వీరు ఎంతైనా పోరాడతారు. వీరు ఒక మంచి తీర్పుగా వ్యవహరిస్తారు కూడా. అలాగే వీరికి దైవ చింతన అధికంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా ముందుకు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచన వీరిలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మ అభిమానాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిభావంతులు, అనేక నైపుణ్యాన్ని వీరికి ఉంటాయి. వీరి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్తారంట. వీరి జీవితం ఒక క్రమశిక్షణగా ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చినట్లయితే అది తిరిగి రావడం అనేది కష్టమే అని చెప్పుకోవాలి. వీరి మనసు చాలా విశాలంగా ఉంటుంది. వీరి కోపం అధికంగా, తొందరగా వస్తుంది. అంత త్వరగా ఎదుటివారి వీరిని క్షమిస్తారు కూడా. అయితే వీరు తొందరగా క్షమిస్తారు కదా అని అంత త్వరగా ఆ విషయాన్ని మర్చిపోరు అని చెప్పుకోవాలి. ఆ విషయాన్ని మనసులోనే పెట్టుకుంటారు, కానీ ఎదుటివారిని క్షమిస్తారు. సింహరాశి స్త్రీలు తమ అభిప్రాయాలు బహిరంగంగా చెప్పుకోవడానికి వెనుకాడరు.
వారు తమ అభిప్రాయాలను ఇతరులను అంగీకరించాలని కోరుకుంటూ ఉంటారు కూడా. ఏమి చెప్పకూడదు అనుకోకుండా ఉండలేరు. ఎన్నో సలహాలు, సూచనలు ఇవ్వగలరు. తమ జీవిత భాగస్వామి ప్రవర్తన మంచిగా మార్చుకోవాలనే వ్యక్తులు ఉంటారు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండే సింహరాశి స్త్రీలకు ఏదైనా సాధించే శక్తి ఉంటుంది. వారి ఆత్మవిశ్వాసం ఇతరులను ఆశ్చర్యపరుస్తుందో కూడా అప్పుడప్పుడు. శత్రువులు సృష్టించే అడ్డంకులను ఎలా అధిగమించాలో వాళ్ళకి బాగా తెలిసిన వారే. వారు వ్యక్తిగత మరియు సింహంలా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎవరైనా తమ ప్రసంగాన్ని ఉల్లంఘించినప్పుడు వారు నియంతలాగా మారవచ్చు. అంటే సింహరాశి స్త్రీలు ఎవరైనా తమకు సలహా ఇచ్చి వారిని మంచిగా చేసుకునేందుకు ప్రయత్నించడం ఇష్టం ఉండదన్నమాట వీళ్ళకి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి వీళ్ళకి లక్షణాలు ఎలా ఉంటాయంటే దయగల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అలాగే వీరు ఏ విషయంలో కూడా శాసిస్తారు. నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, నువ్వు అలాగే ఉండాలి, ఖచ్చితంగా ఈ పనులు చేసి తీరాలి, నువ్వు అక్కడికే వెళ్ళాలి అని ప్రతిదీ శాసించినట్లు చెప్తూ ఉంటారు కూడా. వీరికి అధికార ధోరణి ఎక్కువగా ఉంటుంది. వీరు ఇలా శాసిస్తుంటే ఎదుటివారు కూడా దాన్ని ఇష్టంతో స్వీకరిస్తారు కూడా, అలానే ఆచరిస్తారు కూడా. అది వారి తల్లిదండ్రులు కావచ్చు, జీవిత భాగస్వామ్యం కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆప్తులు కావచ్చు. ఆ శాసించడం వెనుక వీరికి ప్రేమ, అభిమానం, మంచితనం ఉంటాయి. కాబట్టి ఎదుటి వ్యక్తులకు వారిపైన కోపం రాదనమాట. వీరు ఏం చెప్పినా ఏమి చేసినా అది ప్రేమకు ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటారు. సింహరాశికి చెందిన స్త్రీలు స్వేచ్ఛ, స్వతంత్రానికి విలువ, గౌరవం ఇస్తారు. ప్రతి విషయానికి వీరికి తెలుసు అన్నట్టుగా వ్యవహరిస్తారు కూడా. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ విషయంలో అయినా నిర్భయంగా, నిర్మాటంగా చెప్తూ ఉంటారు. మనసులో ఒకటి, బయటకు ఒకలా వీరికి నచ్చదు. వీరికి ఏం అనిపిస్తే అది చెప్పేస్తారు. ఏం చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు. అలానే చెప్పేశాను, ఎదుటి వ్యక్తులకు ఏదైనా అనుకొని నేను చెప్పవలసిన విషయం చెప్పాను అనుకుంటారు. అలాగే వీరి స్వేచ్ఛ, స్వాతంత్రాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు కూడా. దాని వలన వచ్చే కష్ట నష్టాలను కూడా వీరే అనుభవిస్తారు. అంతేకాని ఆ కష్ట నష్టాలకు వేరే వారిని బాధ్యతలు చేయరు. ఇది వీరికున్న గొప్ప లక్షణము అని చెప్పుకోవాలి. ఇక ఉద్యోగం విషయానికి వస్తే వైద్య వృత్తికి సంబంధించి అన్ని శాఖలు అనుకూలంగా అవుతుంది. బాధలో ఉన్నవారిని రక్షిస్తూ వృత్తులతో శాఖల్లో వీరు రాణిస్తారు. ఔషధాలు, రసాయన ద్రవ్యాలు, వస్తు ప్రదర్శనలు, నిర్వహణ, టూరింగ్ ఏజెంట్గా పనిచేయటకు వీరికి సరిపడా అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఉపవాస్య, సాహిత్య, శాస్త్ర బోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వీళ్ళు రాణిస్తారు బాగా. ఇక ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సంగీతం, సాహిత్యం అంటే ఎక్కువగా ఇష్టమని చెప్పుకోవాలి. వీరికున్న స్నేహితులు కూడా సంగీత సాహిత్యంలో ప్రాణిత్యం కలిగి ఉంటారు. అలాగే రాజకీయం రంగంలో ఉన్నవారు కూడా వీరికి స్నేహితులుగా ఉంటారు. వీరికున్న మంచి సంఘంలో గొప్ప స్థాయిలో ఉన్నవారే ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పంతాలు, పట్టుదలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. దీనివల్ల వీరు కొంత నష్టపోతారు. అయితే దీనివలనే వీరు పేరు మీద ఉన్న ఆస్తులను కూడా విడిచిపెడతారు. నాకేంటి, నేను మళ్ళీ సంపాదించుకోగలను అన్న పంతంతో ఎక్కువగా ఉంటారు. కానీ వీరికి పంతాలతో పాటు పట్టింపులు, అలాగే పట్టు విడుపులు రెండూ ఉంటాయి. ఆవేశంతో, పంతంతో మొండిగా వ్యవహరిస్తారు. తర్వాత అయ్యో అలా అన్నానేంటి అని అనుకుంటూ ఉంటారు కూడా. ఈలోపే జరగవలసిన నష్టం అంతా జరిగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గర్వం ఎక్కువగా ఉంటుంది. పైకి చూడ్డానికి గర్వంగా ఉన్నట్టు కనపడతారు. కానీ వీరికి దగ్గర చూసిన వారికి మాత్రమే తెలుసు అది గర్వం కాదు, ఆత్మ అభిమానము అని. వీరు గర్వంగా కనపడినప్పటికీ అందరి మీద ప్రేమ, అభిమానంతో ఉంటారు. చిన్నవారు కూడా ఏదో చేయాలన్న తపనతో వీరందరికీ ఉంటుంది. వీరికి అధికారం ఉన్న చోట కూడా మౌనంగా ఉంటారు. నేను ఏంటి అడిగితే వారికి తెలుసు కదా, వారే ఇస్తారులే అనే ధోరణితో వీరు జీవితం కొంత కోల్పోవలసి ఉంటుంది. అదే ఆలోచనతో ఉంటారు కాబట్టి. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలలో కోపాన్ని నియంత్రణ చేసుకోవడం వల్ల కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. అలాగే వీరు ఉన్నతి ఉన్నట్టు చెప్పడం వల్ల వీరికి చుట్టూ ఉన్నవారు కూడా విరోధులుగా తయారవుతారు. అలాగే వీరు అతిథులను ఆదరించడంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాకచక్యం అనేది అద్భుతంగా ఉంటుంది.
జీవిత భాగస్వామ్యం పట్ల ప్రేమ, గౌరవం, విలువలు కనిపిస్తారు. తల్లిగా తన పిల్లల మీద అమితమైన అభిమానం, ప్రేమను కనిపిస్తూ ఉంటాయి. అలాగే వారి క్రమశిక్షణలో పెట్టాలని కఠినమైన పద్ధతులు అవలంబిస్తారు కూడా. అదేవిధంగా వారి అవసరాలు గుర్తించి వారికి ఏం కావాలో అందిస్తూ ఉంటారు కూడా. బాధ్యతగా, కూతురిగా, భార్యగా, తల్లిగా, ఒక పరిపూర్ణమైన స్త్రీగా ఈ సింహరాశిలో పుట్టిన స్త్రీ అని చెప్పుకోవచ్చు. సింహరాశి స్త్రీలు ఎప్పుడు అవమానానికి గురి కావడాన్ని లేదా దురుద్యోగం చేయడానికి వారు ఎప్పుడు కూడా సహించరు. వారు ఎప్పుడు తమ అభిప్రాయాన్ని నొక్కి చెప్పాలని కోరుకుంటారు. మరి ఇతరులచే సలహాలు పొందడానికి ఇష్టపడరు కూడా. సింహరాశి స్త్రీలకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా, వ్యతిరేకించి వచ్చినా తమకు నచ్చినదే చేసే గుణం ఉంటుంది. కుటుంబం, జీవిత భాగస్వామి, స్నేహితులు, పని ప్రదేశం మొదలైన వాటిలో ఆధిపత్యం ఉంటుంది. అదే సమయంలో వారు ఇతరులను గౌరవించరు. వీరు ఎప్పుడూ పిల్లా పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంట్లో జీవించాలని ఆశిస్తారు కూడా. బంధువులు, పిల్లలను కూడా తమ పిల్లల వల్లే భావించవట్లు వారికి వీరిపై ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం అన్నమాట. సింహరాశికి చెందిన స్త్రీలకు ప్రత్యేకంగా వీరికి ఆరోగ్యం సమస్యలు అంటూ ఏమి ఉండవు. అలాగే ఆరోగ్యంపై ఎప్పుడు ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు. దీనివల్ల వీరికి జీవితంలో సంతోషంగాని కొదవే ఉండదు.